రేవంత్ మాట తీరులో మార్పు ఎందుకు వచ్చింది? తెర వెనుక ఏం జరుగుతోంది? మోడీతో సమావేశంలో రేవంత్ రెడ్డికి ఏం తెలిసాయి? ఇక మీదట సీఎం ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ ను బీజేపీకి దగ్గర చేస్తున్న కిషన్ రెడ్డి అనే విషయం గురించి తెలియాలంటే వాచ్ ద స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా డబుల్ గేమ్ ఆడుతున్న విషయంపై మెల్లగా స్పష్టత తెలుస్తుంది. వనపర్తిలో జరిగిన సభలో ఆయన మోదీ చాలా మంచోడన్నట్లుగా మాట్లాడారు. కిషన్ రెడ్డి మాత్రమే అడ్డుపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయి అంశాల వరకు మోదీని విమర్శిస్తున్నారు, కానీ తెలంగాణకు వచ్చేసరికి కిషన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అక్కడే అసలు రేవంత్ రాజకీయం అర్థం కాక కాంగ్రెస్ నేతలు కూడా అయోమయానికి గురవుతున్నారు. రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ, బీఆర్ఎస్ లను సమానంగా విమర్శించేవారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్నా కేంద్ర నాయకత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం అది కూడా కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర రాజకీయాల్లో బిజీగా ఉండి తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు. వీకెండ్ లో మాత్రం వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేయలేదు. కానీ రేవంత్ కు అంతర్గతంగా ఏ సమాచారం తెలిసిందో కానీ ఆయనపై విరుచుకుపడుతున్నారు. తన కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్నారని అంటున్నారు. రేవంత్ లో అనూహ్యమైన మార్పు రావడానికి కొన్ని కారణాలున్నాయన్న చర్చ జరుగుతుంది. ఆయనకు అంతర్గతంగా కీలకమైన సమాచారం తెలిసిందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా ప్రభుత్వం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం రేవంత్ కు ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డినే ఈ ఆపరేషన్ ను లీడ్ చేస్తున్నట్లుగా స్పష్టత రావడంతోనే టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాజకీయాలను ఎవరు తక్కువ చేయలేరు. ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాకడ్ సర్కార్ ను కూల్చేసిన వైనమే సాక్ష్యం. అలాంటిది చేయాలనుకుంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రేవంత్ అనుమానిస్తున్నారు. ఇటీవల మరో 6 నెలలే ప్రభుత్వం ఉంటుందని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీని వెనుక లోతైన రాజకీయం ఉందని రేవంత్ నమ్ముతున్నారు. అయితే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు కూలగొట్టాల్సిన అవసరం లేదని, తాను విధేయంగా ఉంటాననే సంకేతాలను రేవంత్ రెడ్డి మోదీకి పంపుతున్నారని చెప్తున్నారు. ఇటీవల ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. పార్టీ హైకమాండ్ ను కలవలేదు. ఆయన వెంట శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మోదీపై చేస్తున్న వ్యాఖ్యలను తగ్గించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఓవైపు తనపై కాంగ్రెస్ హైకమాండ్ అపనమ్మకం పెంచుకుంటే మరో ఆప్షన్ తనకు ఉందన్న సంకేతాలను పంపిస్తున్నారని అనుకోవచ్చు.